ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు చూపెట్టి సరిగో ఇట్లా పెడతా అన్నారు పేరుగా ఏం రాదన్నా ఎక్కడ వచ్చాడులే ఇక ముందుగా అందరు క్షణాలు ఇక ఇప్పుడు పుల్కుర్తి గ్రామంకి వచ్చిన మన మనూరు మండలం సంగారెడ్డి జిల్లా దగ్గర దగ్గర నారాయణగడికి వెళ్తాను ఇక చాలా దూరం ఉంటుంది మన పక్కనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చి వదిలికి వచ్చి పేరు చూడు తుకారామన్న సర్పంచ్ మండల్లో ఎవరు ఫస్ట్ మెజారిటీ ఊరిది పుల్కుర్తి అంత మెజారిటీ ఇస్తుంది అన్నమాట పెద్ద మెజారిటీ ఇస్తుంది ఊరు ఏం చేస్తాడు ఏం కదా తుకారామన్నతో ముచ్చడు అనేది అది తెలుసుకోవాలి ప్లేజర్ మాత్రం నమస్తే నమస్తే రోడ్ పెద్ద కదా మన ఊళ్ళో మస్తు పెద్ద 4 లైన్లు కూడా అవుతున్నాడు లీడర్లే ఇక భూముల రేటు కూడా ఎక్కడ ఇక చాలా అది పెట్టుకుంటే 20 కోటి దాకా అబ్బా రోడ్డు కింద అయితే కోటి దాకా పోతుంది లేకుంటే 4 లక్షలు 5 లక్షలు అప్పుడు భూములలో భయపడుతుంది ఇక్కడ భూములు కొనాలంటే భయపడుతుంది ఇప్పుడు అంతకన్నా వస్తున్నాయి కార్లు పెద్ద పెద్ద కార్లు ఇక కార్లు తిరుగుడు మీద మరి నువ్వు చేస్తావా రియల్ ఎస్టేట్ చేస్తావా చేయవా అట్లనే మా మామూలుగా నాకు వ్యవసాయం ఎంత ఉంటుంది ఒక 5-6 రేపు మంచిగా వస్తుంది మీకు రేట్లో కొంచెం లోపడుకుంటే ఒక తీరుంది బయట రోడ్డులో మరి ఇప్పుడు మీ ఊరికి వచ్చింది నేను తెలుసుకొని వచ్చాను మీకోసం మరి విలేజ్ తెలవాలిగా ఏదో చెప్పాలని నేను చెప్పు నా పేరు బి తుకారాం బి అంటే డ్యాగర్ బి అంటే డ్యాగర్ తుకారాం 2025లో ఇక్కడ ముగ్గురం పోటీ చేసినాం ముగ్గురం పోటీ చేయడం వల్ల నా గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నాకు గెలిపేయడం జరిగింది అది మండలం విలేజ్ సంగారెడ్డి జిల్లా ఇక్కడికి కుటుంబ సభ్యులు రాజకీయం చూసినా నువ్వు రాజకీయంకి వస్తావా ఫస్ట్ మా అమ్మనాన్నలు మామూలుగా వార్డు నెంబర్కి నిలబడితే అక్కడ నుంచే స్టార్ట్ అయింది కానీ మాకు అప్పుడు మేము చిన్నతనంలో 2006లో నేను అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను 2006లో కాన్సెప్ట్ చేసిన అప్పుడు ఓడిపోవడం జరిగింది ఒక మామూలు 97తో 2006 నుంచి అక్కడ నుంచే మెల్లగా ఇక్కడ వరకు చేరుకున్నాము చేరుకొని ఇప్పుడు 2025లో మనకు అవకాశం వచ్చింది రిజర్వ్ కాబట్టి ఇక్కడ భారీ మెజార్టీతో మనకు గెలిపేయడం జరిగింది అన్న. మరి మొట్టమొదటిగా ఏ పార్టీ చేరారన్న? మరి మొట్టమొదటిగా టీడీపీ మరి బీఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది? బీఆర్ఎస్కు 2009లో వచ్చినాము. తర్వాత మళ్ళీ 2009లో మళ్ళా బయటికి పోయినాము. ఉమ్మడి మళ్ళీ టీడీపీ అంటే కాంగ్రెస్ టీడీపీ కొత్త అయిండే మళ్ళీ అక్కడ టీడీపీ పోయినాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక సంవత్సరం బీజేపీ పోయినాము. అక్కడ నుంచి మళ్ళా బీఆర్ఎస్. సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు మన ఊళ్ళో ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కానీ అప్పుడు ప్రజలు ఏ విధంగా చెప్పినా స్పందించారు? సమస్యలు చెప్పినా? సమస్యలు ఏం లేదు, ప్రేమభావంతోనే మనకు ఈ మనిషి ఉంటే ఏం చేస్తాడు అనేది ఒకటి వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి అదే ప్రేమతో నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సమస్యలు ఏమంటే ఈ అడిగేది ఏమంటే మంచి డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం ఇక్కడ నేను అందేయడం అది. అక్కడ ఏదుంటే చిన్న చిన్న సమస్యలు మోరీలు అని ఖర్చు అందరి ప్రేమతోనే ఖర్చు అట్లా ఏం లేదు. కోట సీసలు లేవు, బీర్ సీసలు లేవు. ఏమో లేదు. ఎంత మెజార్టీ ఎంత వచ్చింది? మరి మెజార్టీ 317. మండలం పెద్ద మెజార్టీ, మండల్ హైయెస్ట్ రికార్డ్. గెలిచినాక నేను ఉన్న పనులు ఒక సీసీ రోడ్ ఉండే, సీసీ రోడ్ కంప్లీట్ అయింది. ఇంకోటి ఈ బోర్లు రిపేరింగ్ ఉండే, కొన్ని రిపేరింగ్ అయింది. కాలిపోవడం వల్ల మంచి చేయడం జరిగింది. ఈ వాటర్ సమస్య బాగుండే కాబట్టి వాటర్ సమస్య మీదే ఉన్నది. నెక్స్ట్ అయితే ఇంకా కొత్త పనులు చాలా అయిపోయింది. ఇంకోటి జీపీ బిల్డింగ్ ఉంటే జీపీ బిల్డింగ్ స్టార్ట్ చేసినాము. ఐకేపీ భవనం ఉండే అది అట్లా ఇంకా పెండింగ్. ఐకేపీ ఒకటి, అంగన్వాడీ ఒకటి, ఇంకా కట్టెలు స్టార్ట్ చేయాలన్నది. ఇంకోటి ట్రాక్టర్ రిపేరింగ్ ఉండే, బాగా వచ్చిన తర్వాత ట్రాక్టర్ రిపేరింగ్ అవి నడవలేకుండే అవి కంటిన్యూ చేసినాము. బోర్లు రిపేరింగ్ చేసినాం, అవి కంటిన్యూ కానీ మొన్న కాలిపోతాయి. మొన్న అప్పుడప్పుడే కొనుకొచ్చి కొత్త బోర్లు వేయడం జరిగింది. ఇక అక్కడ ఎక్కడైనా చెత్త ఉంటే క్లీన్ చేసినాము. ఇప్పుడు అక్కడ
వరి నడిచింది, కొన్ని చిన్న చిన్న పనులు నడిచినాయి. దీనికి మొరం వేయించినాం సీసీ రోడ్కు. ఈ కొత్త పనులు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. గతంలో మన కేసీఆర్ సార్ పాలన ఇతర మన రేవంత్ రెడ్డి సార్ పాలన మధ్య వ్యత్యాసం చెప్తామా? చెప్తానా? కంపల్సరీ చెప్తా. ఎందుకు చెప్పాము? కేసీఆర్ చేసిన పనులు ఒక్కటి కాదు, చెప్పుకుంటా పోతే తెల్లారుతూనే ఉంటుంది. కేసీఆర్ చేసింది కళ్యాణ లక్ష్యం, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే మగపిల్లాడు పుడితే కేసీఆర్ కిట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కిట్లు లేవు, ఏమి లేవు. ఆ కిట్లు బంద్ అనేది. రైతు బంధు అన్న రైతు బంధు లేదు, దళిత బంధు ఇప్పుడైతే రైతు బంధు అయితే ఆగిపోయింది. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్న తులం బంగారం లేదు. కేసీఆర్ చేసిన సేవలు ప్రతి ఒక్కటి కేసీఆర్ చేసినాయి. ఇక్కడ మీ వాటర్ నుంచి అయితే మిషన్ భగీరథ కంటిన్యూ వస్తుండే. ఇప్పుడు 3 రోజులకు మేము వచ్చి నుంచి 3 రోజులకు మోటార్ కాలిపోవడం, 3 రోజులకు రిపేర్ వస్తాయి రావు. అప్పుడేం బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చాడు. ఇప్పుడు వస్తున్నాయి కానీ మధ్య మధ్యలో బ్రేక్ అవుతున్నాయి వాటర్వి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చేటుండే, రైతు బంధు వచ్చేటుండే. ఎంబడే వారం రోజులలో మా అమ్మ చనిపోతే వారం రోజులలో మాకే వచ్చినాయి. ఇక ఎవరికైనా చెప్పలేము కానీ మాకే వారం రోజులలో అమౌంట్ పడ్డది. అట్లా కేసీఆర్కి ఇట్లా పని చేసినవి అన్నీ కంటిన్యూ అందుతుండే. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కటి బ్రేక్ అవుతుండే. వస్తాం చెప్పడమే కానీ మన వచ్చడం లేదు. మా ఊరికి సర్జరీ ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిండు. వచ్చి ఒకటే నెల 2 సార్లు రావడం జరిగింది. నేను ఒకటే సార్ అడిగిన వాళ్ళు ఎట్లా వచ్చి మా దగ్గర సార్ డ్రైనేజీ మోరేలు సీసీ రోడ్డు ఇవ్వండి సార్ అని అడిగినా. సరే ఆయన లెక్కేసి 1 కిలోమీటర్ వరకు అవుతుంది, సరే బాబు ఇస్తామని అన్నాడు. ఇంకోటి జీపీ బిల్డింగ్ ఉండే, అది శంకుస్థాపన చేయడం అనేది ఆల్రెడీ పిల్లర్స్ వేసినాయి. ఇంకేమైనా ఉంటే చేసుకోండి అని చెప్పిండు ఎమ్మెల్యే సార్కి. ఏమైనా ఫండ్స్ ఉంటే చేసుకోండి అని చెప్పిండు, మంచిగా స్పందించాడు. ఇంకేమైనా అవకాశం ఉంటే రండి మీరు అని అడగండి, చేసుకోండి అని చెప్పి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని మంచిగా ముందుకు వెళ్తామని, ఈ గ్రామాన్ని అభివృద్ధి పటంలో నడిపిస్తామని ప్రజలందరి సహకారంతోనే ముందుకు వెళ్తాం. అరే ఎండ కొడుతున్నాను చల్లగా తాగిపోదు కానీ మన చల్లగా అంటే ఏమో గవేం లేవు, థమ్స్అప్ ఏమో ఇచ్చేవాడికి అయిపోతుంది. తెస్తామా తాగుతాం. ఇందాక వచ్చిందాక ఎండలు తిరిగిందా చల్లగా తాగుకుంటే ఎట్లా?